హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2026 జనవరి 16 to 31 అన్నమాట. ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో అవ్వండి. ఈరోజు మొదటగా ప్రపంచ మ్యాప్లో కనిపించని దేశం లేదా ప్రాంతం ఏది? ప్రపంచ మ్యాప్లో కనిపించని దేశం లేదా ప్రాంతం ఏది అంటే ట్రాన్స్నిస్ట్రియా. ట్రాన్స్నిస్ట్రియా అనే దేశం ప్రపంచ మ్యాప్లో మనకైతే కనిపించడం జరగదన్నమాట. అంటే కనిపించని దేశం అన్నమాట అది. మోల్డోవా ఉక్రెయిన్ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ సన్నటి ప్రాంతం ప్రిడ్నెస్ట్రోవియట్ మోల్డోవియట్ రిపబ్లిక్ అనే పేరుతో చాలా చలామణి అవుతుందన్నమాట. అయితే దీన్ని ట్రాన్స్నిస్ట్రియా అని కూడా పిలుస్తారు. ప్రపంచ మ్యాప్లో కనిపించని దేశం లేదా ప్రాంతం ఏది అంటే ట్రాన్స్నిస్ట్రియా అన్నమాట. ఇది మోల్డోవా ఉక్రెయిన్ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ సన్నటి ప్రాంతం ప్రిడ్నెస్ట్రోవియట్ మోల్డోవియట్ రిపబ్లిక్ అనే పేరుతో అయితే చలామణి అవుతుంది. అయితే దీన్ని ట్రాన్స్నిస్ట్రియా అని కూడా పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టైమ్ అవుట్ సిటీ లైఫ్ సూచీ ప్రకారం 2025లో ఆసియాలో అత్యంత ఆనందకర నగరంగా ఏది నమోదైంది? టైమ్ అవుట్ సిటీ లైఫ్ సూచీ ప్రకారం 2025లో ఆసియాలో అత్యంత ఆనందకర నగరంగా ఏది నమోదైంది అంటే ముంబై నగరం అన్నమాట. రెండవ స్థానం, మూడవ స్థానాలు ఏవి అంటే బీజింగ్, షాంఘై. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఎస్పైర్ పథకాన్ని భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఎస్పైర్ అంటే ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ఎస్పైర్ పథకాన్ని భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అయితే అమలు చేయడం జరుగుతుందంట. అందులో ఎస్పైర్ అంటే ఏంటి అంటే ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల రాజకుమార్ గోయల్ను ఈ దేశానికి ప్రధాన సమాచార కమిషనర్గా కేంద్ర సమాచార కమిషన్ నియమించింది. అయితే ఏ చట్టం కింద ఇది పనిచేస్తుంది అంటే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పనిచేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి చోలా డోక్లా పర్వత మార్గాలను పర్యాటకుల కోసం ఏ కార్యక్రమం కింద తెరిచి ఉంచారు? చోలా డోక్లా పర్వత మార్గాలను పర్యాటకుల కోసం ఏ కార్యక్రమం ద్వారా తెరిచి ఉంచారు అంటే భారత రణభూమి దర్శన కార్యక్రమం. అయితే భారత్లో వ్యూహాత్మక ప్రాంతంలో వారసత్వ స్థలాల గురించి ప్రజల్లో చైతన్యం పెంచి సరిహద్దుల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల చైనా దేశం జెన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగ మార్గాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా ప్రకటించింది. అయితే దాని పేరేమిటి? ఇటీవల చైనా దేశం జిన్జియాంగ్ ప్రాంతంలో 22.13 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని అయితే ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గంగా ప్రకటించింది. దాని పేరేమిటి అంటే టియాన్షిన్ షెంగ్లీ సొరంగం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత నైపుణ్యాల నివేదిక 2026 ప్రకారం మన దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏది?
భారత నైపుణ్యాల నివేదిక 2026 ప్రకారం మన దేశంలో అత్యధికంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ వస్తే పునస్తాంచు జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? పునస్తాంచు జల విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది? పునస్తాంచు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే భూటాన్ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత సైనిక దళాలు ఒక విదేశంలో ఉన్నటువంటి వైమానిక స్థావరం నుంచి పూర్తిగా వైదొలిగాయి. ఇటీవల భారత సైనిక దళాలు ఒక విదేశంలో ఉన్నటువంటి వైమానిక స్థావరం నుంచి పూర్తిగా వైదొలిగాయి. అది ఏ స్థావరం అంటే తజికిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఐని వైమానిక స్థావరం. తజికిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఐని వైమానిక స్థావరం అన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.